ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్ర శిరోమణి గీతామాత మొత్తం ప్రపంచంలోనే అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడి ఇప్పటికీ కూడా ఎంతోమంది దాన్ని కేవలం ఒక ధర్మశాస్త్రం కిందే కాకుండా మానసిక వైద్యానికని, మేనేజ్మెంట్ కోసమని, థెరపీ కోసమని కూడా శ్రీమద్ భగవద్గీతని ఈనాటి కాలంలో కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. 1893 సంవత్సరంలో స్వామి వివేకానంద వారు వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ కోసమని చికాగోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ధర్మాల వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి భారతదేశాన్ని, హిందూ మతాన్ని అగౌరవపరిచే విధంగా కేవలం స్వామీజీ గారిని అవమానించాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని ధర్మశాస్త్రాలు పెట్టి అన్నిటికన్నా కిందన భగవద్గీతను పెట్టారు. స్వామీజీ గారు సభలోకి రాగానే అందరూ కూడా చూసారా, మీ ధర్మశాస్త్రం అన్నిటికన్నా కింద ఉంది అని అవహేళన చేశారు. వివేకానందుల వారు సింపుల్గా వెళ్ళి అన్నిటికన్నా కిందనున్న భగవద్గీతని స్లైట్గా జరిపారంతే. దాన్ని జరపడం వల్ల ఏమైంది, మీద ఉన్న శాస్త్రాలన్నీ కూడా కింద పడిపోయాయి. అంటే గీతా శాస్త్రం సర్వశాస్త్ర శిరోమణి, అన్నిటికీ ఆధారము అనేటువంటి విషయాన్ని ఆయన అంత చక్కగా వివరించారు. అలాగే ఈ కాలంలో అనేక మంది సైకాలజిస్ట్స్, కేవలం భారతీయులు మాత్రమే కాదు, విదేశాల్లో పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో కూడా ఉన్నటువంటి సైకియాట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైకాలజిస్ట్స్, క్లినికల్ థెరపిస్ట్స్, వాళ్ళందరూ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాల ఆధారంగా భగవద్గీత యొక్క మహత్యాన్ని, భగవద్గీతతో ఏ విధంగా మానసిక ఆరోగ్యాన్ని, మానసిక ఆనందాన్ని తీసుకురావచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పరిశోధన చేస్తూ దానికి ఎన్నో మంచి ప్రూఫ్స్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. రీసెంట్గా ఒక విషయం తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే నార్త్ అమెరికా ఖండానికి, సౌత్ అమెరికా ఖండానికి మధ్యలో కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాలనే కరేబియన్ ఐలాండ్స్ అని అంటారు. ట్రినిడాడ్, టొబాకో, గయానా, దాన్ని కరేబియన్ ఐలాండ్స్ అని అంటారు. అక్కడ ఒక దేశంలో చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందంట. అక్కడ అసలు హత్యలు, మానభంగాలు, దోపిడీతనం ఏమీ జరగదంట. అప్పుడు ఒక యూనివర్సిటీ వాళ్ళు అసలు ఈ దేశంలో ఈ కాలంలో కూడా ఎలాగ ఇంత శాంతిగా ఉన్నారు, ఎలాగ ఇంత నీతి నియమాలతో ఉన్నారు అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేయడానికని వెళ్తే అక్కడ తెలిసింది ఏంటి అంటే, అక్కడ ప్రతిరోజు ప్రతి కుటుంబంలో వారు కంపల్సరీగా భగవద్గీతను అధ్యయనం చేస్తారు అనేసి. ఇది మాకు జీవితంలో, ఒకప్పుడు ఆ దేశంలో చాలా అరాచకం ఉండేది, చాలా గ్యాంగ్ వార్స్ అని చెప్పి చాలా అలజడి అనేటువంటిది ఉండేది. అప్పుడు అక్కడ వారు మేధావులైనటువంటి వారు కొంతమంది భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి స్కూల్స్ అయితే ఏంటి, కాలేజెస్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు భగవద్గీతను వినడం కానీ పఠనం కానీ చేయడం ఆచారంగా ప్రారంభించారు. అది ప్రారంభించిన కొద్ది రోజులకే వారిలో ఎంతో మార్పు అనేటువంటిది సంభవించింది. చాలామంది భగవద్గీత పఠనానికి చాలా సముఖత చూపెడుతూ, వాళ్ళకి అది అర్థమైనా అర్థం కాకపోయినా కేవలం ఆ శ్లోకాలను వినడం వల్లనే వాళ్ళు ఎంతో మానసిక ఆనందాన్ని పొందారు. దానివల్ల ఆ దేశంలో ఎంతో క్రైమ్ రేట్, అంటే నేర ప్రవృత్తి కలిగిన వారి యొక్క ప్రవృత్తి కూడా మారింది. అలాగే మన భారతదేశంలో కూడా ఎన్నో కారాగారాల్లో, ఎన్నో ప్రిజన్స్లో కరుడుగట్టిపోయినటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళకి కూడా రోజు భగవద్గీతను వినిపించడం, భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల వాళ్ళు ఎంతో మార్పును పొంది, వాళ్ళు చేసినటువంటి తప్పును వాళ్ళు తెలుసుకుని సమాజంలో మేము మళ్ళీ ఎలాగ ఒక నీతి కలిగినటువంటి, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మేము గడపాలి అని వాళ్ళలో మార్పు తెచ్చుకున్న వాళ్ళని కూడా ఎంతోమంది ఉదాహరణలు మన చుట్టూ ఉన్నాయి. అదేవిధంగా గాంధీ గారు కూడా సాబర్మతి ఆశ్రమంలో స్వాతంత్ర పోరాటం అప్పుడు ప్రతిరోజు అక్కడ ఉదయాన్న గీతా పఠనం అనేటువంటిది జరిగేది.
సో ఈ విధంగా శ్రీమద్ భగవద్గీత అనేటువంటిది కేవలం ఒక శాస్త్రం మాత్రమే కాదు, మన జీవితాన్ని పరివర్తన చేసేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఎవరైనా కూడా మానసిక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక పావుగంట నుంచి అరగంట వరకు శ్రీమద్ భగవద్గీత యొక్క శ్లోకాలను విన్నా, వాటి యొక్క భావంలో రమించినా కూడా వారికి ఎంతో ఎంతో ఆనందం అనేటువంటిది కలుగుతుంది. వారిలో ఉన్నటువంటి మానసిక అనారోగ్యము, మానసిక వేదన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు దూరం చేసుకోవచ్చు. ఇది కేవలం ఏదో విన్నారు కాబట్టి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రాక్టికల్గా కూడా మీరు ఆచరణ చేసి, ప్రాక్టికల్గా దీన్ని ప్రూఫ్ చూసుకుని కూడా మీరు దీన్ని ప్రామాణికంగా ఒప్పుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు నేటి తరం, ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు టీనేజ్లో ఉన్నారో, లేదంటే 20s 30s ఆ ఏజ్లో ఉన్నారో, వాళ్ళు భగవద్గీతకి చాలా దూరం అయిపోయారు. అదృష్టం ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే చాలా పాఠశాలల్లో ఇప్పుడు కంపల్సరీగా శ్లోకాలు నేర్పించడం, భగవద్గీత నేర్పించడం. ఇప్పుడిప్పుడు కరోనా తర్వాత, కరోనా సమయంలో మనలో ఎంత ఆధ్యాత్మికంగా మనం ఎంత వెనకబడిపోయామో, ఎంత కృత్రిమత్వానికి అలవాటు పడిపోయాము అని భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లెగిసింది. అది అయిన తర్వాత ఏదైతే మన ప్రాచీనమైన యోగా, మెడిటేషన్, శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయో వీటిని మనం మర్చిపోయిన కారణంగా మనం ఇలా కరోనా లాంటి వైరస్లో మనకి ఇమ్యూనిటీ అనేటువంటిది తగ్గిపోయింది. మళ్ళీ మనం యోగా, మెడిటేషన్ ఇవన్నీ మనం చెయ్యాలి అనేటువంటి జాగరూకత రావడం వల్ల చాలా పాఠశాలల్లో ఇప్పుడు ఇది మ్యాండేటరీ చేశారు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది పిల్లలకి కానీ, టీనేజ్లో ఉన్న వాళ్ళకి కానీ, 20s వాళ్ళ 20లో 30లో ఉన్న వాళ్ళకి ఇంకా భగవద్గీత అనేటువంటిది చాలా దూరంగా అయిపోయింది. కాబట్టి ఈ మానస కార్యక్రమం ద్వారా భలే మనం భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలని మనం తెలుసుకోలేకపోవచ్చు. కానీ ముఖ్యమైనటువంటి సారయుక్తమైనటువంటి ఏవైతే మన డైలీ లైఫ్లో, మన ప్రాక్టికల్ లైఫ్లో మనకి పనికొస్తాయో అలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలను మనం ఈ మానస కార్యక్రమంలో వాటి సహితంగా, భావపూరితంగా మనం తెలుసుకుందాము. తెలుసుకోవడమే కాకుండా వాటిని మనం జీవితంలో ఎలాగ ఆచరించాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకుందాం. అయితే ప్రతి వ్యక్తి కూడా తమ జీవితం చాలా సుజావుగా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, జీవితంలో ఆటుపోట్లు రాకూడదు, నేనేమనుకుంటే అది జరగాలి అనేటువంటి కోరిక చిన్న పెద్ద అందరికీ ఉంటుంది. కానీ జీవితంలో ఏ టైంలో ఎలాంటి సంఘటన ఎదురు కావచ్చు, అది అనివార్యమైనటువంటిది. ద నేచర్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇట్స్ చేంజ్. ఈ జీవితం యొక్క తీరే ఏంటి? మార్పు. కాబట్టి దీన్ని సుందరంగా చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భగవద్గీత యొక్క 2వ అధ్యాయంలోని 27వ శ్లోకం. జనన మరణాలనేటువంటివి ఎంతో ఒక ప్రామాణికమైనటువంటివి, దాని నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరు. కాబట్టి అనివార్యమైనటువంటి దాని గురించి ఆలోచించొద్దు అని తెలియచేయడం జరిగింది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. జాతస్య హి ధ్రువో మృత్యు అంటే మృత్యు అనేటువంటిది ధృవీకరింపబడినటువంటిది. అలాంటి మృత్యువు సంభవించిన తర్వాత ధ్రువం జన్మ మృతస్య చ, ఈ రెండూ కూడా డిసైడెడ్, బర్త్ అండ్ డెత్. దీన్ని ఇది మనందరికీ తెలుసు. బట్ మన లైఫ్లో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి వస్తువుకి బర్త్ అండ్ డెత్ అనేటువంటిది ఉంటుంది. ఆఖరికి మన ఇంట్లో ఒక చిన్న బల్ల కొనుక్కున్నాం అనుకోండి, ఆ బల్ల కొనుక్కొని ఇంట్లోకి తెచ్చిన రోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకి అది పాతగా అయిపోతుంది. ఇంకొన్ని రోజులకి చెదపట్టచ్చు, ఇంకొన్ని రోజులకి దాన్ని మనం బయటపడేస్తాం. సో ఇక్కడ జన్మ మృత్యువు అనేటువంటిది కేవలం ఈ శరీరానికి సంబంధించిన దాని గురించే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్లో ప్రతి దానికి కూడా జన్మ ఉంటుంది, మృత్యువు ఉంటుంది. ఆఖరికి కొన్ని సంబంధాలు కూడా మీరు తీసుకోండి. చిన్నతనంలో ఒక వ్యక్తి మనకి చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు. వాళ్ళు లేనిదే అసలు మనం ఉండలేం. కలిసి బడికి వెళ్దాం, కలిసి బండి నుంచి వస్తాము,
రోజు వాళ్ళతో మాట్లాడుకుంటాం, స్కూల్లో వాళ్ళ పక్కనే కూర్చుంటాము, ఇద్దరు జంట కవుల్లాగా ఉన్నారు అంటారు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ రిలేషన్షిప్ కూడా దాని యొక్క రూపం కూడా మారిపోతుంది. తర్వాత ఇంకా పెద్ద అయిన తర్వాత ఏమో ఇప్పుడు ఆ చిన్నప్పుడు నాకు మంచి ఫ్రెండ్ ఉండేవారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు అనుకుంటాం. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల మన చిన్ననాటి స్నేహితుల్ని కలవడం అలవాటైపోయింది. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేత్. తస్మాత్ అపరిహార్యేతే అంటే ఇట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్. అంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్. ఇన్ ద సేమ్ వే మన లైఫ్లో కూడా చేంజ్ అనేటువంటిది ఇట్ ఈస్ డెస్టిన్డ్ టు హ్యాపెన్. ఎప్పుడు అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. కేవలం బర్త్ అండ్ డెత్తే తథ్యం కాదు. ఇవాళ మన దగ్గర చాలా ధనం ఉండొచ్చు, మంచిగా చాలా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు, రేపు ఏ టైంలో అన్నా అది చేంజ్ అవ్వచ్చు. నత్వం శోచితు మర్హసి. సో సంథింగ్ విచ్ ఈస్ సో డెస్టిన్డ్ టు హ్యాపెన్, వై ఆర్ యూ సాడ్ అబౌట్ ఇట్? ఈ శ్లోకం మనకి జీవితంలో వచ్చేటువంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేయగలిగేటువంటి శక్తి మనకిస్తుంది. నత్వం శోచితు మర్హసి. అలాంటి దాని గురించి తలుచుకుని నువ్వెందుకు చింతిస్తావు? ఇవాళ మనతో ఒకరు చాలా ప్రేమగా ఉండొచ్చు, రేపు వాళ్ళే మన పట్ల చాలా ద్వేషపూరితంగా ఉండొచ్చు. మనము వాళ్ళు సమంగా ఉన్నాం, ఇవాళ మనకే ఏదో ప్రమోషన్ వచ్చింది, మనకే స్టేటస్ పెరిగింది, రేపు వాళ్ళ బిహేవియర్ మన పట్ల చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం బాధేస్తుంది మనకి, అరే అదేంటి నిన్నటి వరకు నాతో ఎంత మంచిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇలాగయ్యారు. లేదంటే మనలో కూడా చేంజ్ రావచ్చు. ఇప్పుడు మన స్టేటస్ పెరిగింది కాబట్టి మనం పక్క వాళ్ళని ట్రీట్ చేసేటువంటి విధానంలో మార్పు రావచ్చు. సో జస్ట్ యాజ్ హౌ బర్త్ అండ్ డెత్ ఆర్ డెఫినెట్, జననం మరణం ఎలాగ తథ్యమైనటువంటిదో అలాగే మృత్యువు కూడా తథ్యమైనటువంటిదో, అలాగే మార్పు కూడా తథ్యమైనటువంటిది. సో నత్వం శోచితు మర్హసి. ఎందుకు దాని గురించి నువ్వు చింతిస్తావు? అపరిహార్యేర్థే, ఇట్ ఈస్ డెఫినెట్. సో ఎప్పుడైతే మన లైఫ్ అనేటువంటిది మనకి ముందుకు వెళ్తూ ఉంటుందో దీంతో పాటు చేంజ్ కూడా వస్తుంది. ప్రతి దాంట్లో చేంజ్ వస్తుంది. ఈ కాలంలో చూడండి, అందరూ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ తెగ వాడతారు. అడ్వర్టైజ్మెంట్ కూడా ఏమని ఇస్తారు, 60లో కూడా మీరు 30లోలా కనిపించండి అని చెప్పి. కానీ శరీరంలో మార్పు అనేటువంటిది సహజం. వాళ్ళ క్రీమ్లన్నీ రాసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, ఇక్కడ ఒకటే బాగుంటుంది, మెడ కింద నుంచి చూస్తే వయసు తెలిసిపోతుంది, ఇంకా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. సో శరీరంలో కూడా చేంజెస్ అనేటువంటివి కామన్గా వస్తాయి. సో ఏజ్ రిలేటెడ్గా నాలో వచ్చేటువంటి మార్పులు నేను గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. అంతే తప్ప నేను ముసల్దాన్ని అయిపోతున్నానని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, చిన్న తెల్ల వెంట్రుకున్నా తెగ టెన్షన్ పడిపోయి హెయిర్ ట్రీట్మెంట్స్ చేసుకుని దాని వెనకాతల ఎంతో రకమైనటువంటి ఖర్చు అనేటువంటిది పెడతారు. ఎందుకు మనం చేంజ్ని యాక్సెప్ట్ చేయలేకపోతాం? లైఫ్లో చేంజ్ అనేటువంటిది పర్మనెంట్ అని మనకి భగవద్గీత చెప్తుంది. బట్ ఎందుకు మనం చేంజ్ని యాక్సెప్ట్ చేయలేకపోతాము అంటే మనం ఒక కంఫర్ట్ జోన్లో మనం ఉండిపోతాం. మనకి హాయిగా ఉన్న ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం. ఆరి కొంచెం పక్కకి వెళ్ళాలి అంటే మనం ఆ చేంజ్ని మనం మార్చుకోలేకపోతాం. ఆ చేంజ్ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేకపోతామో దాన్ని మనం ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉండడం అలవాటు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా కోడలు వచ్చింది, అది చాలా పెద్ద చేంజ్. ఆ అమ్మాయికి చాలా పెద్ద చేంజ్, ఫ్యామిలీకి కూడా చాలా పెద్ద చేంజ్. బట్ ఆ చేంజ్ మనం కావాలని తెచ్చుకున్నదే కదా. కోడల్ని మనకి నచ్చే మనం ఇంటికి తెచ్చుకున్నాము. కానీ దాన్ని కూడా మనం ఎప్పుడైతే ఈ రెండు వైపులా ఆ అమ్మాయి ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయగలిగారు, ఫ్యామిలీ కూడా అమ్మాయిని యాక్సెప్ట్ చేయగలిగారు, ఇద్దరూ ఎప్పుడైతే ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటారో అప్పుడు సుజావుగా ఉంటుంది. అంటారు దేవతలకి మరణం అనేటువంటిది ఉండదు. వాళ్ళు దాన్ని ఏ విధంగా చూస్తారు? దేహ త్యాగం. సత్యుగంలో దేవీ దేవతలకి చావు అనేటువంటిది ఉండదు. వాళ్ళు కేవలం ఏం చూస్తారు? సమయం అయిపోయిందా, నేను ఈ దేహాన్ని త్యాగం చేసేసి ఇంకొక దేహంలోకి నేను వెళ్ళిపోవాలి, నా ఆయువు ఇక్కడ తీరిపోయింది. వాళ్ళు డెత్ని కూడా జస్ట్ యాజ్ అ చేంజ్ ఆఫ్ కాస్ట్యూమ్ కిందనే వాళ్ళు చూస్తారు. అలాగే ఇవాల్టి వరకు మన లైఫ్ ఒక రకంగా నడిచిందా,
రేపు ఇంకొక రకంగా నడుస్తుంది. సో ఈ శ్లోకంలో మనం కానీ కరెక్ట్గా అర్థం చేసుకుని దీన్ని కానీ మన లైఫ్కి కానీ మనం అన్వయం చేసుకున్నాము అంటే ఎలాంటి ఎడుదుడుకులు వచ్చినా ఓకే, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది కూడా జీవితంలో ఒక భాగము అనేటువంటి వివేకం మనకి ప్రసాదిస్తుంది. ఆ వివేకం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనలో ఏం పెరుగుతుంది? విచక్షణ జ్ఞానం అనేటువంటిది పెరుగుతుంది. విచక్షణ ఎప్పుడైతే మనకి పెరుగుతుందో మనలో సరైన నిర్ణయం తీసుకునేటువంటి శక్తి వస్తుంది. అందుకే ఎప్పుడైతే రాజయోగ మెడిటేషన్ మనం ధ్యానం చేస్తామో అందులో ఆత్మ యొక్క అమరత్వంపై మనం చాలా ఏకాగ్రం చేస్తాం. ఐఎమ్ ఎన్ ఇమ్మార్టల్ సోల్, నేనొక అవినాశి ఆత్మను, నాకు మృత్యువు లేదు, నేను కేవలం ఈ శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించి నేను పాత్రను నటిస్తూ ఉన్నాను. నవాని గృహ్ణాతి నరోపరాన్. పాత మురికి బట్టలు అయితే మనం వేసుకోం. దీన్ని మనం లైఫ్లోకి ఎలాగ అన్వయించుకోవచ్చు? ఎలా అన్వయించుకోవచ్చు? ఎలాగైతే పాత మురికి బట్టల్ని మనం వదిలేసి ఏం చేస్తాం? మనం కొత్త బట్టల్ని ధరిస్తాం. అలాగే జీవితంలో కూడా ఎన్నో చేదు అనుభవాలు అనేటువంటివి జరుగుతాయి. పనికిరాని మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఏంటి? మురికి లాంటివి. మనం ఆ మురికిని ధరించాలా? నవాని గృహ్ణాతి నరోపరాని. డే మారగానే ఏం చేస్తాం? మనం కొత్త బట్టలు వేసుకుంటాం. కాబట్టి గతంలో జరిగినటువంటి మురికి వాసాంసి జీర్ణాన్ని, అంటే జీర్ణం అయిపోయినటువంటి, జీర్ణించుకుపోయిందంటే పాతబడిపోయి పీలికలైపోయినటువంటి బట్టలు ఏవైతే ఉంటాయి వాటిని వదిలేసి కొత్త వేసుకుంటాం. అలాగే కొన్ని సంఘటనలు చాలా పాస్ట్లో మనకి జరుగుతాయి. వాటిని మనం అలా పట్టుకుని కూర్చోవడం అంటే ఏంటి? రోజు మురికి బట్టలు వేసుకోవడం లాంటిది. నవాని గృహ్ణాతి నరోపరాని. సో దానికన్నా వై డోంట్ వీ క్రియేట్ న్యూ థింగ్స్ ఇన్ లైఫ్? కేవలం జననం మృత్యువు గురించే కాదు ఈ 2 శ్లోకాలు, జీవిత ప్రయాణంలో ఇవి కూడా చాలా చాలా ఉపయోగపడేటువంటివి. సో ఆ పాత జరిగిపోయిన వాటిని, అలా కుళ్ళిపోయిన వాటిని మనం పెట్టుకుంటామా? భగవంతుడు ఈశ్వరుడు తన మహావాక్యాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తారు. ఎవరన్నా మీకు ఒక పాత కుళ్ళిపోయిన పండు ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? దాన్ని ఐదర్ రిటర్న్ చేసేస్తారు, సున్నితంగా తిరస్కరిస్తాం, లేదంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్కకు పడేస్తాం. అంతేకాని జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుంటామా? కానీ మనం ఏం చేస్తాము? ఇలా జరిగిపోయిన చాలా విషయాలను ఏ బీరువాలో దాస్తాము? ఇక్కడ. మళ్ళీ ఎలా దాస్తాము? చక్కగా తాళం వేసి చాలా భద్రపరిచి మరీ దాచుకుంటాం. కాబట్టి ఎలాగైతే వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరూపరాని, పాత కుళ్ళిపోయిన వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాలను ధరిస్తామో తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, అలాగే ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది ఆత్మ. అన్యాని సంయాతి నవాని దేహి. తథా శరీరాన్ని, ఎలాగైతే నేను పాత బట్టలను వదిలేసి కొత్త బట్టలను ధరిస్తానో తథా శరీరాన్ని, అదే విధంగా ఈ శరీరాన్ని విహాయ జీర్ణాన్ని వదిలేస్తుంది. వదిలేసి ఏం చేస్తుందంట? అన్యాని సంయాతి నవాని దేహి, కొత్త దేహాన్ని ధరిస్తుంది. సో ఎవ్రీ డే మనం ఎప్పుడు ఈ దేహాన్ని ఆత్మ వదిలేస్తుందో మనకి తెలీదు. బట్ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ ఛాన్స్ ఫర్ అ న్యూ బర్త్. ఎవ్రీ డే, ప్రతిరోజు మనం ఒక కొత్త జీవితానికి, ఒక కొత్త జన్మకి మనం నాంది కింద తీసుకోవచ్చు. నిన్న జరిగిపోయింది అంటే నిన్నటి విషయం పనికిరాని ఒక మురికి వస్త్రం లాంటిది. దాన్ని వదిలేసి ఇవాళ నేను కొత్త వస్త్రాన్ని, అంటే కొత్త జన్మని, కొత్త జీవితాన్ని నేను ఆరంభిస్తాను. మనం న్యూస్లో చూస్తూ ఉంటాము, చాలామంది 70 వయసులో, 80 వయసులో PhD చేశారు, లేదంటే 60 ఏళ్ల వయసులో డాన్స్ నేర్చుకున్నారు. ఎందుకు? హాయిగా కృష్ణారామ అనుకుంటే ఇంట్లో కూర్చోవచ్చు కదా. బట్ వై? నో. ఎందుకంటే జీవితం అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి మోస్ట్ ప్రెషియస్ ట్రెజర్, వెలకట్టలేనటువంటి విలువైనటువంటి ఖజానా. ఆస్తి సంపద వేరు, ఖజానా వేరు. ఖజానా భగవంతుడు ఇచ్చినటువంటి దాంట్లో ప్రతి రోజునే మనం ఒక కొత్త జన్మ కింద మనం తీసుకోవచ్చు. భలే ఆత్మీయ శరీరం వదిలేస్తే కొత్త జన్మకి ఎలాగా వెళ్ళిపోతుంది, కానీ మనం అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
ప్రతి రోజుని మనం ఒక కొత్త జీవితం కింద, ఒక కొత్త జన్మ కింద తీసుకోవచ్చు. భగవంతుడు తన మహావాక్యాల్లో అదే చెప్తారు. జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం ఏంటి? నూతనత్వము, ఉమంగ, ఉత్సాహం. ప్రతిరోజు ఎప్పుడైతే మన ప్రయాసలో, మన పురుషార్థంలో నూతనత్వం వచ్చింది అంటే మనం కొత్త జన్మనెత్తినట్టే. కాబట్టి నిన్నటి వస్త్రమా, ఈ శ్లోకం మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, నిన్నటి విషయం అంటే ఏంటి? నేను మురికి వస్త్రాన్ని నా దగ్గర పెట్టుకున్నాను. లెట్ మీ జస్ట్ లీవ్ ఇట్. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి బట్టల మీద చిన్న తడైనా కూడా ఉంచుకోరు. యాక్చువల్గా చిన్నపిల్లల్లో క్లెన్లీనెస్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న మరకైందా మమ్మీ డ్రెస్ చేంజ్ చేసే వరకు ఊరుకోరు. అందుకే బయటికి వెళ్తే, పిల్లలతో బయటికి వెళ్తే తల్లులు ఎన్ని బట్టలు మోసుకెళ్తారు పాపం, 3-4 జతలు మోసుకెళ్తారు. అదే మనం బయటికి వెళ్ళామనుకోండి, ఏమన్నా పడినా కాస్త క్లీన్ చేసేసుకుంటాం. కానీ చిన్నపిల్లలు ఊరుకోరు, ఆ డ్రెస్ మార్చే వరకు వాళ్ళు ఊరుకోరు. అందుకే పాపం తల్లులు ఇన్నేసి బ్యాగులు మోసుకుని వెళ్తారు పిల్లలతో బయటికి వెళ్ళారు. సో ఇన్ ద సేమ్ వే, అందుకని ప్రతిరోజు రాత్రి మనం పడుకునే ముందు భగవంతునితో మాట్లాడాలి. భగవంతుడు దీనికి కూడా ఒక సుందరమైన చిట్కా చెప్పారు. పిల్లలారా, ఎందుకు మీరు ఆ బరువుని నెత్తి మీద పెట్టుకుని పడుకుంటారు? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఇవాళ ఏం జరిగిందో అదంతా నాకు సమర్పించేయండి. సమర్పించేసి మీ మనసుని, బుద్ధిని తేలికగా చేసుకుని హాయిగా నా ఒడిలో పడుకోండి. ఎప్పుడైతే మనం అలా భగవంతుడికి సమర్పించేస్తామో ఏమవుతాం? మనం చాలా తేలికగా, చాలా లైట్గా అయిపోతాం. అప్పుడు నిద్ర పట్టకపోవడం అనేటువంటి విషయమే లేదు. నిద్ర చాలా హాయిగా పడుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎలా లెగుస్తాము? న్యూ లైఫ్, న్యూ బర్త్. కాబట్టి ఈ 2 శ్లోకాలు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. జీవితంలో ప్రతిరోజు చేంజ్ అనేటువంటిది ఈజ్ కాన్స్టెంట్. దాన్ని మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తే లైఫ్ అంత హాయిగా ఉంటుంది. అలాగే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సయ్యాతి నవాని తే. పాతదాని కింద వదిలేసేసి ప్రతి రోజుని ఒక కొత్త రోజుగా మనం ఆరంభిద్దాం. ఈ విధంగా భగవద్గీత యొక్క ప్రతి శ్లోకాన్ని తీసుకుని దాని తాత్పర్యం కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే, దానికి మించినంత థెరపీ కానీ, దానికి మించినంత అడ్వైస్ కానీ మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్న కొత్త అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.